మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సిరీస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 11 అన్నమాట, డే 10. సో ఏం జరిగింది ఏంటి అంటే నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ నామినేషన్స్ లో హైలైట్స్ ఏంటంటే సుమన్ శెట్టి గారు ఓపెన్ అప్ అవ్వడం, ఆయన మనసులో ఆయనకు అనిపించింది మాట్లాడడం అండ్ రీతు కూడా కరెక్ట్ పాయింట్స్, రీతు చౌదరి చాలా కరెక్ట్ పాయింట్స్, చాలా యాప్ట్ పాయింట్స్ పెట్టడం. మాస్క్ మ్యాన్, సో తను మాస్క్ తీసేసి డిఫరెంట్ గా ఇదే స్ట్రాటజీ, ఇదే బిగ్ బాస్ ఇలాగే ఉంటుంది అని మాస్క్ మ్యాన్ కావచ్చు, కామనర్స్ చాలా మంది థాట్ ప్రాసెస్ ఏంటంటే మేము చాలా బిగ్ బాస్లు చూస్తున్నాం, మనకు ఫుటేజ్ కావాలి, మనల్ని హైలైట్ అవ్వాలి, మనం హైలైట్ అవ్వాలంటే ఫస్ట్ ఎవరొకరి మీద అరవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, గట్టిగా పెంట అవ్వాలి, సో అప్పుడు మన మీద ఫోకస్ చేస్తారని చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారనిపించింది నాకు. ది వర్స్ట్ బిహేవియర్ లో మెయిన్ థింగ్ ఇప్పుడైతే కామనర్స్ లో ఉన్నారనమాట. సో అందులో వచ్చేసి మనీష్, హరీష్, ప్రియా, వీళ్ళ బిహేవియర్ ఇస్ లైక్ టూ వరస్ట్ అనమాట. ఫ్లిప్ అయిపోతున్నారు, మాటలు మార్చేస్తున్నారు, ఏం చేస్తా చెప్పేస్తున్నారు. భరణిని అందరూ కార్నర్ చేసి భరణి గ్రాఫ్ ఇలా పెంచారనమాట. మామూలుగా కాదు. ఆల్రెడీ కామనర్స్ అంటే జనాలకి విసుకెత్తిపోతుంది. పాపం లోపల ఉన్న వాళ్ళకి తెలియదు, బయట ఉన్న మనకి చిరాకు వచ్చేస్తుంది అనమాట వీళ్ళు బిహేవియర్ చూస్తుంటే. ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఏది ఏమైనప్పటికీ నిన్న నామినేట్ అయిన సభ్యులు ఎవరా అంటే ప్రియా, మనీష్, హరీష్ అండ్ భరణి గారు అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు విత్ పవర్ వల్ల ఆయన నామినేట్ అవడం జరిగింది. డిమాన్ పవన్ అండ్ మన లైక్ ఫ్లోరా షైనీ గారు. సో వీళ్ళు నామినేట్ అయ్యారనమాట. మిగతా వాళ్ళు కూడా ఉండే, సో కాకపోతే వాళ్ళ పాయింట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. అండ్ నిజంగా వేస్ట్ నామినేషన్స్ అనిపించింది, చాలా వర్స్ట్ నామినేషన్స్ అనిపించింది. ఒక గుడ్డు గురించి, ఒక షాంపూ, కండిషనర్ గురించి, అరే పాయింట్సే లేవా మీకు? ఎప్పుడో క్లోజ్ అయిపోయి సార్ట్ అవుట్ అయిపోయిన దాన్ని మళ్ళా లేపి తట్లేపి మీరు చూశారు, మీరు చెప్పలేదు, మీరు చూసారు. నాకు భరణి గారు అడిగిన ఒక పాయింట్ బాగా నచ్చింది అనమాట. ప్రియా, నువ్వు నన్ను ఏదైతే చెప్పి నామినేట్ చేస్తున్నావో అదే నువ్వు కూడా చేసావు కదా. థమ్స్ అప్ ఎవరు దొంగతనం చేశారు అని ఎన్నిసార్లు సంజన అడిగినా నువ్వు చెప్పలేదు కదా ప్రియా. అంటే నీ దాకా వస్తే ఒక రూలు, వేరే వాళ్ళు చేస్తే ఒక రూలు, విచ్ ఇస్ యాప్ట్ పాయింట్ బర్నీ గారు రేస్ చేసింది. ఇంకా లైక్ టెనెంట్స్ లో ఉన్న వాళ్ళు రేస్ చేసిన పాయింట్ లో రీతు. సో రీతు కూడా చాలా బాగా పాయింట్స్ అయితే రేస్ చేసినప్ప నాకు భలే అనిపించింది. మెయిన్ థింగ్ సుమన్ శెట్టి గారు, ఈయన హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నాడు, కామ్ గా ఉన్నాడు, ఏం చేయట్లేదు, అలా ఇలా అని అనుకున్న వాళ్ళందరికీ చుక్కలు చూపించినట్టే ఆయన రిప్లై ఇచ్చాడు అనమాట. క్రేజీ. ఆయన నామినేషన్స్ అయితే తెగ నవ్వుకున్నారు. ఇంకా హరిత, హరీష్ వచ్చి ఫ్లిప్పుల మీద ఫ్లిప్పులు, చేంజ్ల మీద చేంజ్లు, మాస్కుల మీద మాస్కులు వేస్తున్నాడని నాకు అనిపించింది అనమాట. మీకు ఏమనిపించింది? నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ కరెక్ట్ అనిపించిందా లేదా రాంగ్ అనిపించిందా? ఎవరు ఎలిమినేట్ అవ్వాలని అనుకుంటున్నారు ఈ వారం? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమ హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.